ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన మీద మీ ఒపీనియన్ ఏంటి? నేనేమంటున్నాండి, భిన్నంగా ఏం చేశాడు ఆయన? కేసీఆర్కి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేయలేడు. ఆయన ఉచిత, ఇప్పుడు ఎన్టీ రామారావు వచ్చి ఉచిత బియ్యం అన్నాడు, రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి అదేమన్నాడు ఆయన, ఏది ఆయన అవే ఉచితాలు మాట్లాడాడు. తర్వాత కేసీఆర్ వచ్చి కూడా ఉచితమే మాట్లాడాడు. ఈయన ఉచితాలే మాట్లాడుతూ వీళ్ళ ఆలోచన మొత్తం కూడా ఏముంటుందంటే, ఈ ప్రజలు చైతన్యం కావద్దు. నేను చెప్పాను కానీ 4 మంచి మాటలే. పోనీ మీరు ఇన్ని రోజుల మీరు రిపోర్టర్ ఉండి ఏ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, ఈ టీడీపీ పార్టీల, వైసీపీ పార్టీల ఏదన్నా పార్టీ లీడర్లు ఎలక్షన్లకు వచ్చినప్పుడు 4 మంచి మాటలు చెప్పాక మీరు విన్నారా? మీకు ఉచితం ఇస్తాము, మీకు ఇండ్లు ఇస్తాము, మీకు భూములు ఇస్తాము, పట్టలు ఇస్తాము, మీకు పింఛన్లు ఇస్తాము అని చెప్పారు. కానీ మీరు ఈ సమాజంలో సొంతంగా ఎదగాలి, మేము ఎట్లయితే ఎదిగినామో మీరు కూడా అట్లా ఎదగాలని ఏడాది చెప్పాక చూసిరా మీరు? వాళ్ళ ఆలోచన మనుషులని అట్లా తయారు చేసలేరు. వాళ్ళని అట్లా తయారు చేసే పార్టీ ఏకైక పార్టీ బీఎస్పీ పార్టీ. అంటే సాంప్రదాయ రాజకీయాలకి భిన్నంగా వ్యవహరిస్తుంది బీఎస్పీ. 100% వివరించాలి కదా. దానికి దీనికి కుదరనే కుదరదు, పొత్తే కుదరదు. దానికి దీనికి అసలు ఎక్కడ పొంతన కానీ ఎట్లుంటుందండి? వాళ్ళు చెడగొట్టడానికి చూస్తారు, మేము మంచి చేయడానికి చూడాలి. ఇదే కదా యుద్ధం అంటే, రాజకీయ యుద్ధమే అది కదా. రాజకీయ యుద్ధమే అది అంటారు అంతే, మరి వేరేం దానికి మంచి కాదండి. ఏం లేదు.